హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సేమియా పాయసం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు. మీ దగ్గర ఏమన్నా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకొని దాంట్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాతకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మొత్తం తీసివేసిన తర్వాతకి దీంట్లోకి ఒక కప్పు సేమియాని తీసుకొని వేయించుకోవాలి. మనం కప్పు సేమియా తీసుకుంటున్నాము. ఒక కప్పు సేమియా తీసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఈ సేమియా వేగుతుండగానే ఇలా సేమియా వేయించుకున్న తర్వాతకి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని సేమియాలో పాలు పోయడానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని పాలు అనేది కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు కాగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో 2 గ్లాస్ వాటర్, 2 గ్లాస్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకొని ఈ బాయిల్ చేసిన మిల్క్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనం సేమియాని వేయించుకున్నాం కదా, ఆ సేమియా బౌల్ని పెట్టుకొని ఇప్పుడు ఆ పాలు అనేవి దీంట్లోకి పొయ్యాలి. పాలు మొత్తం పోసేసి సేమియా ఉడికే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా సేమియా అనేది అడుగంటుతుంది. మొత్తం కలుపుతూ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుందాం సేమియా ఉడికిందో లేదో. చెక్ చేసుకుంటే సేమియా అనేది మెత్తగా అవ్వాలి. ఇంకా ఉడకపోతే బాయిల్ చేస్తూ ఉండాలి సేమియాని. ఇంకా కొంచెం ఉడకాలి దీంట్లో. నెక్స్ట్ ఈ లోపల మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేయాలి. కాసేపు అవి కూడా ఉడికిపోతాయి. నెక్స్ట్ సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుందామో దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 యాలకుల్ని దంచి దాంట్లో వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.